రాఘవ్ చిన్నప్పటినుంచి చదువులో ముందుండే విద్యార్థి. పాత పుస్తకాలు, చిన్న గది. కాని అతని కళ్లలో మాత్రం పెద్ద కలలు ఉండేవి. ప్రతిభ ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. జీవితంలో ఎదగాలనే తపన కూడా ఉంది. ఒక రోజు అనుకోని సంఘటన జరిగింది. తండ్రి మరణం. ఆ ఒక్క సంఘటన రాఘవ్ జీవిత దిశనే మార్చేసింది. ఇంట్లో అమ్మ ఒంటరిగా మిగిలింది. ఆమె కష్టాన్ని చూసి రాఘవ్ తన కలలను మౌనంగా పక్కన పెట్టాడు. అమ్మతో కలిసి జీవితం నడిపేందుకు చిన్న టైలరింగ్ దుకాణం పెట్టాడు. దుకాణం చిన్నదే, కానీ బాధ్యత మాత్రం చాలా పెద్దది. రోజూ కుట్టు పని చేస్తూ దుకాణం మూసిన తర్వాత మౌనంగా కలల్ని గుర్తు చేసుకునేవాడు. ఒక రోజు ఒక అమ్మాయి కుట్టేందుకు దుకాణానికి వచ్చింది. ఆమె ముఖంలో భయం కనిపించింది, కళ్లలో మాత్రం ఏదో కోరిక స్పష్టంగా కనిపించింది. ఏమైంది అని ఆమెను కోపంగా అడిగితే, నాకు చదవాలనే ఉంది, కానీ కోచింగ్కు వెళ్లే డబ్బు లేదు అని ఆమె చెప్పింది. ఆ మాటలు రాఘవ్ మనసును కదిలించాయి. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. డబ్బు లేకపోయినా జ్ఞానం పంచుకోవచ్చు కదా అని. ఆ రోజు నుంచి సాయంత్రం దుకాణం మూసిన తర్వాత రాఘవ్ తన ఇంట్లోనే డబ్బు లేని వాళ్లకు ఉచితంగా చదువు చెప్పడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. చదువుతో పాటు వాళ్లలో ఆశ కూడా పెరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చింది. అన్నా, నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇది మీ వల్లే. ఆ మాటలు విన్న క్షణంలో రాఘవ్ కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. అప్పుడే అతనికి అర్థమైంది, ఇదే నిజమైన ఆనందం, ఇదే అసలైన సంపద. ఊరంతా రాఘవ్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఒక టైలర్గా కాదు, ఎన్నో జీవితాలకు దారి చూపించిన మనిషిగా. రాఘవ్ ధనికుడయ్యాడు. డబ్బుతో కాదు, మనుషుల జీవితాలను మార్చడం ద్వారా.